నా పేరు నీలం దుర్గాప్రసాద్ అన్న. నా పౌర గ్రామం అన్న, పెద్దాపురం నియోజకవర్గం అన్న. మరి రేపైతే 12వ ఆవిర్భావ సభ జరగబోతుంది ఇక్కడ చిత్రాడలో మీ ఏరియాలో. ఎలా ఉండబోతుంది అంటే మామూలుగా ఉండదన్న, కేకలా చూపిస్తామన్న. మేము ఏంటంటే ఇది ఫస్ట్ టైం సభ అన్న ఇక్కడ మాకు. ఈ ఫస్ట్ టైం సభను కూడా ఏదో 100 సార్లు పెట్టినట్టు ఆ సభను ఇంకా చాలా బాగా చేస్తాం అన్న. ఇక్కడ ఏర్పాట్లు చూడకపోతే ఎలా ఉన్నాయి చెప్పి మినిమం ఎంత మంది వస్తారనుకో? మినిమం ఒక 5 లక్షల పైన వస్తారన్న. మినిమం కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఏర్పాట్లు చాలా బాగున్నాయన్న. పుచ్చకాయలు కాడి నుంచి, బజ్జికి కాడి నుంచి, వాటర్ బాటిల్ ప్యాకెట్లు, వాటర్, మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు, తర్వాత సాయంత్రం ఇంటికి సభ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ భోజనాలు ఉన్నాయన్న. అందరికీ పెట్టి మళ్ళీ ఇంటికి పంపిస్తాం. మీకు జన సైనికులకి ఏంటంటే ఇది ఒక పండగ వాతావరణం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు సభలో ఏం మాట్లాడతారని మీకు ఎంత ఆలోచనతో ఆదుర్తతో 3 రోజులు అవుతుందన్న ఇక్కడికి వచ్చి. మేము 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం అన్న. తర్వాత రేపు ఎల్లుండి కూడా ఇక్కడ ఉంటాం. వాలంటీర్ కింద చేద్దామని ఇక్కడికి వచ్చాం. వాలంటీర్ కూడా చేసి ఈ సభను కూడా చాలా గ్రాండ్ గా చేసి అందరూ ఎవరు వచ్చారో వాళ్ళందరూ మళ్ళీ ఇంటికి వెళ్ళేది జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ మా ఏర్పాట్లు మేము చేసి వాళ్ళందరినీ చక్కగా ఇంటికి పంపేలా చూసుకుంటా ఉన్నాం. ఏంటన్నా అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు ఇంత అభిమానం? పిచ్చి అన్న, పిచ్చి ఏటన్నా చిన్నప్పటి నుంచి పిచ్చి అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆయన అంటే ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి పిచ్చి అనమాట. ఈయన రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడన్న, రాజకీయాల్లోకి రాకముందు నుంచి మాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అన్న. గతంలో మీరు సినిమా ఫీల్డ్ చూసుంటారు, ఇప్పుడు సరికి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఎలా ఉందంటారు? సినిమాలకి దీనికి చాలా తేడా ఉందన్న. సినిమాల్లో అయితే ఆయన రేంజ్ వేరు, మామూలు రాజకీయంలో అయితే ఆయన ఒక చాలా డిసెంట్ గా బిహేవ్ చేస్తున్నారన్న. మొన్న వేరే వాళ్ళ ఈ కొడాల నాని గారు కానీ, రోజా గారు కానీ శుభ్రంగా అంతే 3 పెళ్లి చేసుకున్నారు, 4 పెళ్లి చేసుకున్నారు బూతులు తిట్టేవారన్న. ఏవి కాకుండా చాలా డీసెంట్ గా రాజకీయంలో ఒక ఇప్పుడు స్కూల్ కి వెళ్తే మాస్టర్ ఎలా చెప్తారన్న లెసన్, అలా అందరికి అంత చక్కగా ప్రభుత్వం నడిపిస్తున్నారు అన్న దగ్గర ఉండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీ లోకల్ గా పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుంటారు, చాలా సార్లు చూసాం. ప్రతి సభకి వెళ్తాం. ఈ 9 నెలల పరిపాలన పవన్ కళ్యాణ్ గారిది, ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పిఠాపురం అంటే ఒక ఆయన సినిమాటర్ కింద చూడకుండా ఒక ఎమ్మెల్యేగా చూసినా, మామూలు ఎమ్మెల్యే కన్నా ఇప్పుడు ముందర వేరే ఎమ్మెల్యేగా చేసేవారు అన్న. ఆయన పరిపాలన కన్నా ఆయన పరిపాలన కూడా బాగానే ఉండేది. తర్వాత ఈయన పరిపాలన కూడా ఇంకా దాని మీద ఇంకా % పర్లేదన్న, బాగా చేస్తున్నారు. ఈ 9 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఎలా అంటే ప్రతి గ్రామానికి నెలలో రోడ్లు అవి ఉండేవి కాదన్న సరిగా. ఒక గొతుకుల రోడ్లు వెళ్ళడం రావడం ఇవన్నీ చేయడం. ఇప్పుడైతే మామూలుగా చక్కగా వెళ్ళిపోవచ్చు, రావచ్చు. రోడ్లు కూడా చాలా బాగా చేశారన్న. పథకాలు అంటే నెక్స్ట్ ఒకటి రన్నింగ్ లో అవుతాయి అంటే అన్ని ఒకసారి అయిపోవు కదా, ఒకటి స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కొంతమంది ఏమో ఇవన్నీ అయిపోయారు, సీఎం అయిపోయారు, ఎమ్మెల్యే అయిపోయారు, ఇంకా ఏం చేయట్లేదని చాలా మంది అన్నారన్న. అంటే వాళ్ళకి ఏం తెలియదు, అన్ని రన్నింగ్ చేస్తారు అంతే. ఇప్పుడు ఆ రన్నింగ్ లో చేస్తారన్నమాట. వాళ్ళకి 100% వచ్చారన్నా. సరిపోద్ది అంటారా? సరిపోవచ్చు అన్న. ఆల్రెడీ రోడ్డు మీద కూడా పెట్టారన్న స్కీన్లు, రోడ్డు కూడా నిండిపోవచ్చు కూడా. ఇక్కడ నుంచి చిత్రా నుంచి పండడ వరకు ఇదంతా రోడ్డు మునిగిపోవచ్చు. జన సంచారం చాలా గట్టిగా ఉంటది అన్న. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన అంటే సభ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే సూపర్ అన్న. ఆయన వచ్చి మాట్లాడి అన్ని వెళ్ళేదాకా అన్ని దగ్గర చూసుకుని పంపిస్తాం. ఆయన మాట హైలైట్ అయినా జై జనసేన, జై జనసేన.